ప్రతిరోజు కూడా ఇంట్లోని బయటకు వచ్చేటప్పుడు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందు అమ్మని ఎదురు రమ్మని చెప్పి అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు మీకు దగ్గరలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. అందరూ కూడా ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకపోతే దిష్టి తగిలేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పడిపోద్ది అనమాట. ఈ రోజు కూడా బొట్టు మర్చిపోకూడదు. చెప్పండి అందరూ కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. చెప్పు. కే లోహిత్ రెడ్డా? ఇంటి కే అంటే ఏంటి? మీ ఇంటి పేరేంటి? కోసిరి. మీ నాన్నగారి పేరేంటి? చిన్నబ్బాయి. మీ అమ్మగారి పేరేంటి? అన్నపూర్ణ. ఓకే, కూర్చో. నెక్స్ట్. నాన్న పేరు? అమ్మ పేరు? ఓకే. నెక్స్ట్ నువ్వు ఏం పేరమ్మా? ఇంటి పేరు తెలీదా? నాన్న పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్న పేరు? అమ్మ పేరు? ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి తెలుసుకో. అమ్మ పేరు? ఉన్నవాళ్ళు రండి అమ్మా. కూర్చోమ్మా, కూర్చో. నువ్వు ఈసారి నువ్వు లేకరా బాబు. చెప్పు, నీ పేరేంటి? బన్నువా? సాంప్రదాయాలతో పాటు విలువలతో కూడుకున్న విద్య అందించాలనే ఉద్దేశంతోనే ఈ హైందవ వీర ఆర్మీ సంస్థ ఉచిత విద్య అనే పేరుతో ఇది 3వ స్కూల్ పెట్టడం జరిగింది. అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం ఒక 100 స్కూళ్ళు పెట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ సంస్థ ద్వారాగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ స్కూలు, ఈ పులుగోలుపాడు గ్రామంలో స్కూలు పెట్టడానికి ముందుకొచ్చిన కూరపాటి శ్రీకృష్ణ శ్రీదేవి దంపతులకు పులుగోవులపాడు గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్కూలు ప్రారంభించడం జరుగుతుంది. ఆ పుస్తకాలు పెన్లో కూడా తల్లిదండ్రులు మీరే ఇవ్వండమ్మా. అయితే ఈ పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా మీకు కూరపాటి కృష్ణ గారు వారి సతీమణి శ్రీదేవి గారు పంపించడం జరిగింది. తీసుకోండి అమ్మా పిల్లలందరికీ కూడా.